ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం నేతలు. ముడిపాపనపల్లి పిహెచ్సిని తనిఖీ చేసిన డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుధారాణి. పొంగనూరులో కురిసిన మోస్తరు వర్షం కనువిందు చేసిన ఇంద్రధనస్సు. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు. ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. వార్తలను వివరాలు. చిత్తూరు జిల్లాలో ఎంజీఎన్ఆర్జీఎస్ క్రింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 150 కోట్లతో మెటీరియల్ కాంపనెంట్ పనులను చేపట్టనున్నామని, అభివృద్ధి పనుల మంజూరులో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సూచనలు, అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ క్రింద చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ప్రధానంగా ఫారం ఫండ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. 2024-25 ఖరీఫ్ సీజన్ను అనుసరించి జిల్లాలో 50% ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించడం జరిగిందని, భూగర్భ జల వనరులు జిల్లాలో 50% మండలాల్లో తగ్గడాన్ని గుర్తించామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఫారం ఫండ్ల నిర్మాణం చేపట్టి భూగర్భ నీటి మట్టాన్ని పెంచడానికి చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా 2025-26 సంవత్సరానికి జిల్లాలో 13,000 ఫారం ఫండ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఒక్కో ఫారం ఫండ్ నిర్మాణానికి 40,000 నుంచి 60,000 ఖర్చు అవుతుందని, ఒక ఫారం ఫండ్ ద్వారా 1 లక్ష లీటర్ల నీటిని నిల్వ చేయడంతో పాటు భూగర్భ జల మట్టాన్ని పెంచవచ్చన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,253 ఫారం ఫండ్ల నిర్మాణాలను ప్రారంభించి 1,400 ఫారం ఫండ్ల నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి 79 కోట్లతో 1,605 పనులు చేపట్టి ఇప్పటి వరకు 1,326 పనులు పూర్తి చేశామని, ఇందుకు సంబంధించి 25 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లింపు చేయడం జరిగిందన్నారు. చిత్తూరు, వేలూరు, యాదమరి, చిత్తూరు రోడ్డు పనులు, పలంనేరు నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణం, 25 స్కూల్ కాంపౌండ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ క్రింద 150 కోట్లతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కాలువలో పొడికతీత పనులను చేపట్టనున్నామని, దీంతో పాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒక ఆట స్థలం ఉండాలన్న ఉద్దేశంతో అవసరాన్ని మేరకు 8 లక్షలతో ఆట స్థలం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పనుల మంజూరుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనలు, అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. చెరువులకు నీరు చేరే ప్రధాన కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి వర్షాకాలంలో నీటిని నిల్వ చేసే కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లో 100% సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపడతామన్నారు. ఈ సమావేశంలో డ్వామాపిడి రవికుమార్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సెప్టెంబర్ టు నవంబర్ పీరియడ్ చూస్తే చిత్తూరు జిల్లాలో సుమారుగా 50% జిల్లా కరువు ప్రాంతం, డ్రాట్ ప్రోన్ ఏరియా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ జిల్లాలో 70 పీజోమీటర్స్ ఉన్నాయి. పీజోమీటర్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ 70 పీజోమీటర్ రీడింగ్ చూస్తే సుమారుగా 50%తో వాటర్, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. 50% మంచిగానే ఉంది. సో ఇప్పుడు 50% ఏరియాలో ఎక్కడెక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది అక్కడ ఎంజీఎన్ఆర్జీఎస్ ఉపాధి కార్యక్రమం ద్వారా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. సో ఇంకా కాకుండా ఓవరాల్గా కూడా ఇంజనీర్స్ ప్రోగ్రాంలో ఏమేమి చేస్తున్నా కూడా మీకు ఆ సూచన ఇవ్వడానికి కోసం ఈరోజు పిలవడం జరిగింది. సో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రయారిటీ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ రీఛార్జ్. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు టేకప్ చేయలేకపోతే 50 రోజులు మనకి ఈ సమస్య పెరుగుతాయి. సో ఈ సందర్భంగా జిల్లాలో 13,000 ఫార్మ్ పౌండ్స్ సుమారుగా టేకప్ చేస్తున్నాము. ఒక్కొక్క ఫార్మ్ పౌండ్
ఒక 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతుంది. సో 13,000 ఫామ్ పౌండ్స్ ద్వారా సుమారుగా ఒక ఫామ్ పౌండ్ ద్వారా 1,00,000 లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో 13,000 నుంచి చూస్తే ఒక 13 కోట్ల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. అలా చేస్తే కరెక్ట్గా జరిగితే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ యాక్టివిటీ ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా గతంలో ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము, మీకు MGNRGS రోడ్ వర్క్స్, CC రోడ్ వర్క్స్, యానిమల్ షెడ్స్ గురించి మీకు సూచన ఇవ్వడం జరిగింది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లాలో ఒక 100 కోట్ల రోడ్ ప్లస్ 45 కోట్ల ఫామ్ పౌండ్స్ శాంక్షన్ చేశాము. ఈ 100 కోట్ల రోడ్లో ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే ఒక 75 కోట్ల రోడ్ పూర్తి అయిపోయినాయి. అంటే 25 కోట్ల బిల్స్ పే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 45 కోట్ల వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది వెయిట్ చేసిన గవర్నమెంట్ నుంచి. సో ఇంకా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక 2 ఇంపార్టెంట్ రోడ్స్, చిత్తూరు వెల్లూరు రోడ్ ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరుగుతుంది, మరియు యాదమరి విత్తనం రోడ్, ఈ 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి. పలమనేరు కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని BT రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. స్కూల్స్ కంపౌండ్ వాల్స్ కూడా ఆల్మోస్ట్ 25 స్కూల్ కంపౌండ్ వాల్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. బహుశా ఇది కూడా ఒక నెలలో కంప్లీట్ చేసి ఇంకొక 25 కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నష్టపోతున్నది, మృతి చెందుతున్నది SC, ST, BCలే అని, వారికి రక్షణ కల్పించాలని కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పొంగనూరు మాజీ ఎమ్మెల్యే బగ్గడి గోపాల్ గురువారం వినతి చేశారు. రాజ్భవన్ లో ఆయనను కలిసి సమస్యలను వినవించారు. పొంగనూరు పట్టణ శివారులోని హనుమంతరాయంలో వెలిసిండు శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఉదయం ఆంజనేయ స్వామి వారి శిలా విగ్రహానికి అర్చకులు అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల వివరాలు: 5వ తేదీ శనివారం ఉదయం గ్రామోత్సవం, సాయంత్రం ధ్వజారోహణం, 6న ఆదివారం ఉదయం యాగశాల ప్రవేశం, రాత్రి కళ్యాణోత్సవం, 7వ తేదీన సోమవారం మడుగు రథోత్సవం, రాత్రి ధ్వజ అవరోహణం, 9వ తేదీన బుధవారం ఉదయం చక్ర స్నానం, శయనోత్సవం, చివరి రోజైన 10వ తేదీ గురువారం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 8 రోజుల పాటు జరుగు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భక్తాదులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
సిబ్బంది తొలగించారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో పలు ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపులా డ్రైన్లపై ఉన్న వివిధ రకాల ఫ్లెక్సీలను తొలగించారు. ఇకపై పట్టణంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే తప్పనిసరిగా అనుమతులను తీసుకోవాలని చెప్పారు. లేని పక్షంలో పురపాలక సంఘం యాక్ట్ 1965 ప్రకారం అపరాధ రుసుము విధించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. బీజేపీ ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదానికి సహకరించిన రాజకీయ పార్టీలకు ముస్లింలు చర్మగీతం పాడటం తథ్యమని ముస్లిం మైనార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, అంజుమన్ కమిటీ అధ్యక్షులు ఎంఎస్ సలీం, రాయలసీమ వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ ఫక్రుద్దీన్ షరీఫ్, వక్ఫ్ బోర్డు చిత్తూరు జిల్లా మాజీ చైర్మన్ అమ్ములు సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదానికి సహకరించిన రాజకీయ పార్టీలపై విరుచుకుపడ్డారు. ముస్లింలందరూ ఒక్కటిగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కిజర్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు కాదర్ బాషా, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మొన్న 2వ తేదీ పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదించడం జరిగింది. దీనికి సహకరించిన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే బీహార్ ప్రభుత్వం వాళ్ళదే కీలక పాత్ర. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ముస్లింకి మేలు చేస్తారనేసి ప్రతి ఒక్క ముస్లిం కూడా సంతోషపడి గెలిచిన తర్వాత సంతోషపడినారు. ఆయన ఈ విధంగా ముస్లింలు గొంతు పోయడం అనేది చాలా బాధాకరము. గతంలో
ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే మన రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారు, మిగతా ఎంపీలంతా ఆ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు కూడా 2వ తేదీ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ ఇంకా దాదాపు చాలామంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ళకంతా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తము గొంతు కోసేసి ఈరోజు ఏదో బిల్లు సవరణలో 3 సబ్జెక్టులు తేవడం జరిగిందనేసి చెప్తున్నారు. అది ముస్లింలకి ఏ విధంగా కూడా సహాయపడదనేసి కూడా తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులు ఉన్న పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు కొంతమంది వాళ్ళ నాయకులకి సమర్థించుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముస్లింకి ఇది చేస్తారు అది చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీ పదవుల కోసము మీ పదవులు కాపాడుకునే కోసం మీరు ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. మీ మనసు మీద చేయి పెట్టి మీ నాయకుడు చేసింది ముస్లింకి అన్యాయమా న్యాయమా అనేది మీరు ఆలోచించుకొని మీరు నిజంగా ముస్లిం సోదరులకు న్యాయం చేయాలంటే మీ పార్టీలోని మీరు వచ్చి రోడ్ల మీద వచ్చి ఈ బిల్లుని మీ నాయకుల చేత వ్యతిరేకించే విధంగా కూడా పాల్గొనాలనేసి తెలియజేసుకుంటున్నాను. ఏమైనా ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ కావడం చాలా దురదృష్టకరము. ముస్లింలంతా చాలా అన్యాయం జరిగే విధంగా కూడా ఈ బిల్లు ఉంది. ముస్లింలకు అన్యాయం జరిగేదే కాకుండా వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీయడము, అలాగే ఇప్పుడు మన అంజుమన్ ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా మసీదులకు కానీ కబ్రస్థానులకు కానీ ఈద్గాలకు కానీ వచ్చే కాలంలో దీని మీద చాలా దెబ్బ ఉంటుంది. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం అనేసి తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 3వ తారీఖున రోజు భారతదేశ ముస్లిం సోదరులకి 2వ చీకటి రోజు. మొదటి చీకటి రోజు 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు. ఆ రోజు భారతదేశంలో ఒక్క మసీదుని భారతదేశ ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వారి సాక్షిగా బీజేపీ వారు బాబ్రీ మసీద్ని కూలదోశారు. రెండవసారి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా, అంటే 2025 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు రోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ముస్లిం సోదరులకి చీకటి రోజు అని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఒక మసీదుని కూలదోశారు. ఈరోజు భారతదేశంలోని కొన్ని లక్షల మసీదులు, దర్గాలు, ఖబరస్థాన్లు, ప్రతి ఒక్క ముస్లిం ప్రాపర్టీని కూలదోయడానికి జరిగిన పన్నాగంలో ఒక భాగమే నిన్న పార్లమెంట్ సాక్షిగా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ని తీసుకొచ్చి ఆమోదింపచేయడమైనది. దీనికి సహకరించిన సెక్యులర్ పార్టీలైన తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ పార్టీ, మరి యొక్క చిరాగ్ పాస్వాన్ యొక్క పార్టీ, వీరందరూ దీనికి సమర్థించిన వారు. వీళ్ళు కూడా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ మనసుల్లో నుంచి 92వ సంవత్సరం నుంచి బయట వెళ్ళిపోయిందో, ఈరోజు భారతదేశంలోని అన్ని ముస్లిం సోదరుల మనసులో నుంచి తెలుగుదేశం పార్టీ ఇక ఉండబోదు. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మైనార్టీలకు ద్రోహం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇది అందరూ చూశారు. ఏ విధంగా పన్నాగం పన్ని ఈరోజు ముస్లిం సోదరుల వక్ఫ్ ఆస్తులని దౌర్జంగా తీసుకోదలుచుకున్నారు. వక్ఫ్ అంటే మనము దానం చేయడం. దానం చేసిన ఆస్తుల మీద కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వం కన్ను వేసి కబ్జా చేయాలని చూస్తున్న ఈ పరిస్థితి ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదు. ఇంత నీచ స్థితికి దిగజారిన ఈ భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, దానికి సహకరించిన తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే నితీష్ కుమార్ ప్రభుత్వం, అలాగే చిరాగ్ పాస్వాన్ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారు, మట్టిలో కలిసిపోతారు. మేమందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ముస్లిం సోదరులందరూ అక్కడ రాజీనామాలు చేసి బయటికి రావాలని మేమందరూ ముస్లిం సోదరులను కోరుకుంటూ మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మైనార్టీలకి చేసిన మోసానికి భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాదు, ఎప్పుడు రాలేదు. దీనికి ముఖ్యంగా మనకి వక్ఫ్ బోర్డ్ బిల్ గురించి అమెండ్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. వారు మైనార్టీ ఆస్తులను ఎలా కాజేయాలి, ఆ దురదృష్టితో వాళ్ళు ఈరోజు ఈ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్ని తీసుకోవడం.
వాటికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి నిరసన పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛగా మనం మైనార్టీల పక్క ఉన్నాం. భారతదేశంలో సెక్యులర్లు అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి వారు నిరూపించారు. ఈ 3 ఏదైతే అంశాలు ఉన్నాయో అది వారి సవరణ చేసి ఏదో మైనార్టీల మనసు దోచుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే చంద్రబాబు ఆలోచించారో అవన్నీ ఏమి జరగవు. ఆ 3 అంశాలు మీరు ఏవైతే సవరణ చేశారో వాటి వల్ల ఎవరికి ప్రయోజనమే లేదు. అది ఊరికే కంటి తొట్టి చర్యగా తీసుకొని మీరు ఏదో మేము మైనార్టీలకి అండగా ఉంటామని చెప్పేసి నిరూపించాలని చూస్తున్నారు. వాటి వల్ల ఏమీ జరగదు. రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో మైనార్టీ సోదరులు చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాము, మేము పూర్తిగా ఆ పార్టీని వదిలేసి అందరూ కలిసికట్టిగా మన హక్కుల్ని, మన ఆస్తుల్ని, మన రాబోయే భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మనం అందరూ కలిసికట్టుగా ఈరోజు రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంది. మన నిరసన కార్యక్రమం తెలియజేసే హక్కు మన ఈ రాజ్యాంగాన్ని కల్పింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆ రోజు అందరికీ ఎవరైతే ఏ కులమైనా ఏ మతమైనా వారి హక్కులతో ఎవరైనా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు బతకచ్చు అని చెప్పేసి మన భారతదేశం మనకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛతోనే మనం రోడ్లకు వస్తాము. దయచేసి టీడీపీలో ఉండే తర్వాత మన జనసేన పార్టీలో ఉండే అందరూ మైనార్టీలు నేను కోరేది ఒకటే అంటే మనం అందరూ కలిసికట్టుగా మన భావితరం భవిష్యత్తు కోసం మనం మందు పోరాడతాం. దీంతో మన స్వార్థం ఎవరికి ఇక్కడ ఏమీ లేదు. ఈ రోజు కోసం కాదు మనం ఆలోచిస్తూ ఉండేది, రాబోయే భావితరాల కోసం మనం ఆలోచిస్తున్నాము. మీరు అందరూ కలిసికట్టుగా మనం అందరూ కలిసి పోరాడదామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం సినీ హీరోయిన్ పూజా హెగ్డే దర్శించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్త ఇప్పుడు మే 1కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. పొంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని ప్రిన్సిపల్ రాజశేఖర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని వివిధ రంగాల్లో ఆయన విశిష్టతను కొనియాడారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ జగజ్జీవన్ రామ్ జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేశారు. వివిధ మంత్రి పదవులను అధిరోహించారని, ఉప ప్రధానిగా వ్యవహరించారని తెలియజేశారు. అనంతరం జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలను సమర్పించారు. విద్యార్థులు అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొంగనూరు మండలం ముడిపాపనపల్లి ఆసుపత్రిని DMNHO డాక్టర్ సుధారాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఓపీ సెన్సెస్, ILR, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ ఖచ్చితత్వంలో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సాధారణ కాన్పులు ఎక్కువ చేయాలని, అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు తప్పకుండా చేయాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. పొంగనూరులో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి ఎక్కువైన ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశంలో నల్లటి మబ్బులు అలుముకున్నాయి. దీంతో ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి కొంతమేర వాతావరణం చల్లబడింది. వర్షం కురవడం ఆగిన తర్వాత ఆకాశంలో సాయంత్రం ఇంద్రధనస్సు ఏర్పడింది. సుమారు 20 నిమిషాల పాటు ఉన్న ఇంద్రధనస్సు దండుపాలెం వాసులకు కనువిందు చేసింది.
सेब है नहीं वो नाला शांत तक है పొంగనూరులో శుక్రవారం అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ओम वरलक्ष्मी नमः ओम वधुप्रदाय नमः ओम सुधाय नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रतनाय नमः ओम जयाय नमः ओम मंगलाय नमः ओम देव्यै नमः ओम विष्णुवक्षस्थिताय नमः ओम विष्णुपत्न्यै नमः ओम प्रसन्नाक्षै नमः ओम नारायण समश्रिताय नमः ओम दारिद्र्यध्वंसिन्यै नमः ओम सर्वोपद्रववारिण्यै नमः ओम नवदुग्धाय नमः ओम महाकाल्यै नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः ओम त्रिकालज्ञान संपन्नाय नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्रीमात्रे नमः ओम श्री वैष्णवी వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం నేతలు. ముడిపాపనపల్లి పిహెచ్సిని తనిఖీ చేసిన డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుధారాణి. పొంగనూరులో కురిసిన మోస్తరు వర్షం కనువిందు చేసిన ఇంద్రధనస్సు. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు. ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.